ఈ అమ్మాయి పేరు మీనా. చాలా తెలియగలది. కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. మీనా చెట్ల మధ్య తిరుగుతూ చివరకు పచ్చిక దగ్గర కూర్చుంది. ఆకాశం వైపు చూసింది. ఆకాశం నీలంగా కనపడింది. ఆకాశం నీలంగా ఎందుకు కనపడుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. మీనా మెదడులో మొదలైందో సమస్య. పగటిపూట ఆకాశం నీలంగా ఎందుకు కనపడుతుంది? వై ఈజ్ స్కై బ్లూ? ఇంతకీ పగటిపూట ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతుంది? ఇందులో తెలుసుకోవడానికి ఆలోచించడానికి ఏముందిలే అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. పగటిపూట ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతుంది అనే విషయం తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు కొన్ని వందల సంవత్సరాలు ప్రయత్నం చేశారు. చివరకు సూర్యుని వెలుగే దీనికి కారణమని తెలుసుకున్నారు. సూర్యుని నుండి భూమిని చేరేందుకు సూర్యుడి కాంతి కిరణాలు భూమి చుట్టూ ఉన్న వాతావరణం గుండా ప్రయాణం చేయాలి. ఈ వాతావరణం కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో గాలితో పాటు ధూళి కణాలు, నీటి కణాలు కూడా ఉంటాయి. సూర్యుని కాంతి కిరణాలు వాతావరణంలోని ఈ ధూళి కణాలకు, నీటి కణాలకు సోకి చెదురుతాయి. దీన్నే పరిక్షేపణం చెందడం అంటారు. ఇలా పరిక్షేపణం చెందిన కాంతి కిరణాలు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. ఏమిటి, తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నానని చూస్తున్నారా? ఇంతకీ మీనా ఏమైందో, ఏం చేస్తుందో చూద్దామా? అమ్మా మీనా, ఏంటి ఆలోచిస్తున్నావు? సూర్యుడి కాంతి తెల్లగా ఉంటుంది కదూ. పైకి అలా కనిపించినా ఆ కాంతి కిరణాలలో 7 రంగులు ఉంటాయి. ఏంటి, తెల్లగా కనిపించే కాంతి కిరణాల్లో 7 రంగులు ఉంటాయా? సార్ ఐజాక్ న్యూటన్ పేరు వినలేదా ఇప్పుడు? విన్నాను. భూమికి ఆకర్షణ శక్తి ఉందని మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఐజాక్ న్యూటన్. గొప్ప శాస్త్రవేత్త కదూ. ఆయనే ప్రయోగాలు చేసి సూర్యకాంతి 7 రంగుల మిశ్రమం అని తెలిపాడు. ఎలా ఏమిటి? త్రిభుజాకారంగా ఉండే గాజు పట్టకం మీదకి వెలుగు ప్రసరించేలా అమర్చాడు. అంతే, అది 7 రంగులుగా విడిపోయి కనబడింది. ఆ 7 రంగుల్ని మరో గాజు పట్టకం మీదకి పడేలా చేస్తే అన్నీ కలిసి తెలుపు కాంతి కిరణం లాగా ఏర్పడింది. అంతేకాదు, 7 రంగులు కలిస్తే తెలుపు రంగు ఏర్పడుతుందని నిరూపించడానికి ఓ వర్ణచక్రం నిర్మించాడు. దాన్నే న్యూటన్ వర్ణచక్రము అంటారు. మనము సూర్యకాంతిలోని 7 రంగుల్ని చూడాలంటే ఎట్లా? చాలా సులభం. ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చిన్న ప్రయోగం చేద్దాం. ఇలా నీళ్లు పోసుకొని ఇప్పుడు అట్నుంచి సూర్యకాంతి వస్తుందిగా, అది అద్దం మీద పడి అదిగో గోడ మీద చూడు, 7 రంగులు కనపడుతున్నాయా? కనపడుతుంది. అంటే ఈ అద్దం నీటిలోని అద్దం గాజు పట్టకం లాగా పనిచేసింది అనమాట. దీని మీద సూర్యకాంతి పడి
7 రంగులుగా విడిపోయాయి. అది నిజమే, 7 రంగులు ఉన్నాయి. ఎరుపు రంగు, ఆ తర్వాత నారింజ అంటే ఆరెంజ్, మూడవది పసుపు అంటే ఎల్లో, నాలుగవది ఆకుపచ్చ అంటే గ్రీన్, ఐదవది నీలం అంటే బ్లూ, ఆరవది ఇండిగో, ఏడవది ఊదా రంగు అంటే వైలెట్. ఈ 7 రంగులు గుర్తుంచుకోవడానికి వాటి మొదటి అక్షరాలు అంటే VIDGYOR విద్యుఆర్ అని పిలుస్తాం. ఆకాశం నీలంగా కనిపించడానికి 7 రంగుల విద్యుత్కి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది. అందుకే 7 రంగులు ఏమిటో చెప్పాను. ఎందుకంటే సూర్యుని నుంచి భూమి మీదకి ప్రసరించే కాంతి కిరణాలు భూమిని చుట్టి ఉన్న వాతావరణంలోని ధూళి కణాలని, నీటి కణాలని సోకినప్పుడు ఊదా, ఇండిగో, నీలం రంగులు మిగతా రంగుల కన్నా ఎక్కువగా పరిక్షేపణం చెందుతాయి, అంటే చెల్లాచెదురవుతాయి. మనం ఆకాశం వంక చూసినప్పుడు మన కంటిని చేరే కాంతిలో ఊదా, ఇండిగో, నీలం రంగుల ప్రకాశం అంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా రంగుల కంటే. ఈ 3 రంగుల సమిష్టి ప్రభావమే స్కై బ్లూ, ఆకాశ నీలం. ఆకాశం నీలంగా ఉండడానికి కారణం ఇదే. అంటే కాంతి వల్లే మనకు ఆకాశం నీలంగా కనపడుతుందన్నమాట. మరి కాంతి లేకపోతే? కాంతి లేకుంటే అంతా చీకటే, ఏ రంగు కనిపించదు, అంతా నలుపే. మరి భూమి మీద వాతావరణం, ధూళి కణాలు లేకపోతే? అప్పుడైనా అంతే. చంద్రుని పైన వాతావరణం లేదు, మన భూమికి లాగా గాలిలో ధూళి కణాలు, నీటి కణాలు లేవు. అందుకే చంద్రునిపై నుంచి ఆకాశంలోకి చూస్తే అంతా చీకటే. ఇప్పుడు చిన్న ప్రయోగం చేద్దాం. ఏమిటది? చెప్తా ఉండు. ఏమిటి లైట్ ఆర్పేసావు ఎందుకు? ఇప్పుడు చిన్న ప్రయోగం చేద్దాం. ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చెప్పు. సరే, ఇది తీసుకో, ఇందులో నీళ్లు నింపు. ఇప్పుడు ఓ 2 చుక్కలు పాలు వేయండి. తెలిసిందా? ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? నీలంగా కనిపిస్తుంది. ఇప్పుడు లైట్లు వేసేసి వస్తాను. పాల చుక్కలు కలిసిన నీళ్లు టార్చ్ లైట్ నుంచి వెలువడిన కాంతి కిరణాలలోని ఊదా, ఇండిగో, నీలం రంగుల్ని మిగతా రంగుల కంటే ఎక్కువగా పరిక్షేపణం చెందేటట్టు చేశాయి. వాతావరణంలోని ధూళి, నీటి అణువులు సూర్యకాంతిలోని నీలం రంగును ఆకాశంలో వెదజల్లినట్లే నీళ్లలోని పాలకు చెందిన అణువులు నీలం రంగును వెదజల్లుతున్నాయన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఈ గాజు నాళికలో పాల కణాలు పనిచేసినట్టే అది వాతావరణంలోని ధూళి కణాలు పనిచేసి ఆకాశం నీలంగా కనిపిస్తుంది. అంతేనా? పగటిపూట ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతుందనే విషయం మీనాతో పాటు ఇప్పుడు మీకు కూడా తెలిసిందా? మరి సూర్యుడు ఉదయించేటప్పుడు, సాయంత్రం అస్తమించేటప్పుడు ఆకాశం ఎరుపు రంగుగానో, పసుపు రంగుగానో కనబడుతుంది. ఎందుకు ఆలోచించండి.